హాయ్ ఆల్. మా సంక్రాంతి వేడుక ఎలా జరిగిందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మాకు ఒక రోజు ముందే సంక్రాంతి వచ్చేసిందండి. పాత ఆఫీస్ వాళ్ళందరం గెట్ టుగెదర్ అయ్యాము. Sorry ass DJ. Sorry ass DJ. కైట్స్ చూసి మా పాప ఆనందం మాటల్లో చెప్పలేను. చాలా ఆనందపడింది. ఎక్సైట్ కూడా అయ్యింది. త్రూఅవుట్ కైట్స్ ఎగరేసే అంతసేపు కూడా తను యాక్టివ్‌గా చూస్తూ ఉంది అండ్ చీరప్ చేసింది. ఫస్ట్ లాస్ అయిన తర్వాత కైట్ మళ్ళీ ఇంకొక కైట్‌తోని స్టార్ట్ చేశాము కాంపిటీషను. అయినా కూడా విన్ అవ్వలేదు. సెకండ్ కైట్ కూడా పోయింది. ఒక థర్డ్ కైట్ మాత్రం లాస్ట్ వరకు ఫ్లై అయింది. హెల్తీ కాంపిటీషన్ చాలా బాగా అనిపించింది. సంక్రాంతికి ఇలా కైట్స్ అన్నీ ఫ్లై అవుతుంటే చూస్తుంటే స్కైలో చాలా చాలా బాగుంది. ఓన్లీ ఈ వ్యూ మనకి సంక్రాంతికే కనిపిస్తుందండి. మళ్ళీ ఇంట్రెస్ట్ ఉండదు. చిన్నపిల్లలకైనా కూడా సంక్రాంతి వచ్చిందంటే వాళ్ళు 1 వీక్ 10 డేస్ ముందు నుంచే స్టార్ట్ చేస్తారు.
బాబోయ్! సంక్రాంతి రోజు చలి మామూలుగా లేదండి. పొద్దున్నే 6 గంటలకి చూసినా, 8 గంటలకు చూసినా కూడా చలి కొంచెం కూడా తగ్గలేదు. పొగమంచు కూడా అలానే ఉంది. మాకంటే ముందుగా లేచి మా చెల్లి మాత్రం ముగ్గు స్టార్ట్ చేసేసిందండి. నేను లేట్‌గా లేచి స్టార్ట్ చేశాను. మా చెల్లి అండ్ మా అక్క వాళ్ళ పాప తను. పొగమంచయితే చాలా కప్పేసిందండి. నేను ఒక 1 అవర్ తర్వాత కూడా చూసాను. కొంచెమైనా తగ్గిందని. లేదు, అస్సలు తగ్గలేదు. ఆ చలిలోనే తను ఎర్లీ మార్నింగ్ లేచింది. లేచి ఫస్ట్ ముగ్గు చాక్ పీస్‌తోని స్టార్ట్ చేసింది. తర్వాత కలర్స్ ఏసి తర్వాత ముగ్గేద్దామని చెప్పి తను స్టార్ట్ చేసింది. పాప గూడా లేచి నేను హెల్ప్ చేస్తానొచ్చింది. కానీ ఏమి హెల్ప్ చేయలేదండి. ఇంకా చెడగొట్టింది పాప. ఎలా చెడగొట్టిందో నేను చూపిస్తాను ఇంకొంచెం సేపట్లో మీకు. మా మమ్మీ కూడా హెల్ప్ చేసింది కొద్దిగా. తను ఇంట్లో వంట చేయడానికే తనకి సరిపోయింది. ఇంకా ముగ్గు మేము వేస్తామని చెప్పాము. సారీ, ముగ్గు కాదండి. ఓన్లీ కలర్స్ వేశాను నేను. చెల్లి మాత్రం ముగ్గు అన్ని క్రెడిట్స్ తనకే. ఇంత పెద్ద ముగ్గు వేసి కలర్స్ మాత్రం ఏది వేయాలో కూడా తనే చెప్పింది. ఐయామ్ వెరీ పూర్ అండి కలర్ కాంబినేషన్స్‌లో. అండ్ మా అక్క వాళ్ళ పాప కూడా చాలా చాలా హె సపోర్ట్ చేసింది తనకి కలర్స్ వేయడంలో స్టార్టింగ్ నుంచి. చాలా క్యూట్‌గా పాప గూడా దాన్ని చెడగొట్టడానికి చూసింది. ఇదిగో చూడండి ఎలా క్యూట్‌గా చెడగొట్టిందో మీకు కనిపిస్తుంది గదా! సేమ్ ఇదే సంక్రాంతికి మా అక్క వాళ్ళ పాప ఉంది గదండీ! తనని కూర్చోబెడితే కామ్‌గా కూర్చుందది. ఇది మాత్రము ముగ్గు చెడగొట్టే వరకు ఊరుకోలేదు. కజిన్స్ ఇంత కాంట్రాస్ట్‌లో ఉన్నారు. తను కాము, తినేమో చాలా హైపర్ యాక్టివ్ అండి. ముగ్గు చెడగొట్టేసింది. ఇంకా మళ్ళీ తను సెట్ చేసుకుంది ముగ్గు. ఎవరికైనా రెఫరెన్స్ కావాలంటే ఈ ముగ్గు ట్రై చేయండి. మొత్తం కలర్స్ వేసిన తర్వాత మళ్ళీ ముగ్గు ఎండింగ్స్ వేసిన తర్వాత చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందండి. మీరు రెఫరెన్స్ కింద ఈ ముగ్గు తీసుకోవచ్చు. నెక్స్ట్ టైమ్ మీరెప్పుడైనా వేయాలనుకుంటే. కంప్లీట్ ముగ్గు వేయడం మీకు చూపిస్తున్నానిప్పుడు. చాక్ పీస్‌తోని వేసిందది మీకు తీయలేదు వీడియో. కలర్స్ వేసిన తర్వాత ఇలా ముగ్గుతోని వేయడం చూపిస్తున్నాను. ఇది మీరు రెఫరెన్స్ కింద పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా మీకు కావాలంటే ఈ వీడియో చూసి మీకు ఐడియా వస్తుంది. ముగ్గు వేయాలంటే చాలా ఓపిక ఉండాలండి. నేను ఎన్ని రెఫరెన్సెస్ తీసినా కూడా ఏదో ఒకటి సరిపోదు. కానీ మనకి ఇలా ఇండివిడ్యువల్‌గా వేయాలనుకున్నప్పుడు మాత్రం చాలా కష్టం. కలర్స్ మనమే వేసుకోవాలి, ముగ్గు మనమే వేయాలి. సపోర్టింగ్ ఎవరైనా ఉంటే మనకి కొంచెంలో కొంచెమైనా స్ట్రెయిన్ తగ్గుతుందండి. ఎందుకంటే మనము ఇంతకుముందు వాళ్ళలాగా పెద్ద పెద్ద ముగ్గులేసి కలర్స్ వేయడానికి అంత టైము ఉండట్లేదు. మనకు కూడా ఇంట్రెస్ట్ రావట్లేదండి. సంక్రాంతి రోజు అంటే మాత్రం వస్తుంది. ఎందుకంటే ఇంట్లో చుట్టాలుంటారు. వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు కాబట్టి.
ముగ్గు కావాలంటే మీకు ఈ ముగ్గు రెఫరెన్స్ కింద తీసుకోవచ్చు. తను ఎలా వేస్తుందంటే 2 ఫింగర్స్‌తోని ముగ్గు తీసుకొని వేస్తుంది. మీకు చూపిస్తుంది కదా! ఫింగర్స్ మధ్యలో ముగ్గు ఉండాలి. అప్పుడు 2 లేయర్స్‌కి వస్తుందండి. ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌కి ఎవ్వరు కూడా ఇలా మనము చేయాలి అని ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కానీ ఒకరు కొంచెం ఇనిషియేటివ్ తీసుకుంటే మిగిలిన వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అలా మా ఇంట్లో మా చెల్లి తను వేద్దామని స్టార్ట్ చేసింది కాబట్టి మా అందరికి ఇంట్రెస్ట్ వచ్చింది. లేదు తను వేయలేను అనుకుంటే మేము కూడా చిన్న ముగ్గు వేసి వదిలేసేవాళ్ళము. ఇంత పెద్ద ముగ్గు ఇల్లంతా చేసేవాళ్ళం కాదు. ఒక టైంలో చాలా చేయాలనిపించేదండి. ఎందుకంటే అప్పుడు మనకి పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఉండేది కాదు. ఓన్లీ ముగ్గులు, ఆ రోజు పిండి వంటలు ఏమేమి చేస్తామని. కానీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతూ ఉంటే మనం అంతగా ఇంట్రెస్ట్ చూపించాము. కానీ నాకు తెలిసిందేంటంటే అర్థమైందేంటంటే ఓవరాల్ ఒక పీరియడ్ తర్వాత మనము ఫెస్టివల్‌కి ఎంత హ్యాపీగా ఫ్రెండ్స్‌తోని, ఫ్యామిలీతోని ఉంటామో మిగిలిన డేస్ అవి కొంచెం గుర్తుపెట్టుకుంటాము. లాస్ట్ ఇయర్ ఇలా చేశాము హ్యాపీగా అని అలా కాకుండా ఇప్పుడు ఉన్న హ్యాపీ మూమెంట్ మెయిన్ ఫెస్టివల్స్ అండి. హ్యాపీ మూమెంట్స్‌ని మనం షేర్ చేసుకుంటే మన వాళ్ళతోని నవ్వుకుంటూ ఎంతో బావుంటుంది. మనకు ఆ డే కూడా బాగా గడుస్తుంది. మళ్ళీ అలాంటి హ్యాపీ మూమెంట్స్ క్రియేట్ చేయడానికి చిన్న పండగైనా, చిన్న ఫెస్టివల్ అయినా, ఏదైనా ఇంట్లో ఫంక్షన్ అయినా కూడా అందరితోని కలిసి ఉండాలని అనిపిస్తుంది మనకి. ముగ్గు అయిపోయింది. గొబ్బెమ్మలు పెట్టడానికి మా అక్క వాళ్ళ పాప స్నానం చేసి తను పెట్టింది. మమ్మీ హెల్ప్ చేసింది అందులో. చెల్లి కూడా. ముగ్గు అయిపోయాక అందరం ఫ్రెష్ అయిపోయి కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత లంచ్ చేసామండి. లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం చిట్ చాట్ చేసుకొని ఆ సంక్రాంతిని మాకు మెమరబుల్‌గా ఉండేలాగా క్రియేట్ చేసుకున్నాము. అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి రెఫర్ చేయండి. షేర్ చేయండి ఈ వీడియో. దానివల్ల నాకు సబ్స్క్రైబర్స్ వస్తారు. అండ్ మంచి ఇంకా వీడియోలు తీయడానికి నాకు స్కోప్ ఉంటుందండి. మీరేమైనా సజెషన్స్ ఇస్తే కామెంట్ రూపంలో మాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.